Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss the topic straight lines law. Exercise 90 లోని Roman number 3 లో 11th and 12th problem ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. సో ఈ 11th 12th ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతే మనకి స్ట్రైట్ లైన్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మనం స్ట్రైట్ లైన్ చాప్టర్ యొక్క వెయిటేజ్ మార్క్స్ వచ్చి టోటల్ మార్క్స్ 13 మార్క్స్ మనకి వెయిటేజ్ అనమాట స్ట్రైట్ లైన్స్కి టోటల్. సో 13 మార్క్స్ మనం టోటల్గా ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్గా నేర్చుకుంటే మనం 30 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో మళ్ళీ ఇది సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మళ్ళీ సెక్షన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మళ్ళీ 8 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో టోటల్గా మీరు ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్గా నేర్చుకున్నట్టయితే మనం 13 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అలా ఆలోచించకుండా మొత్తం టోటల్ చాప్టర్ని కంప్లీట్గా నేర్చుకోండి. యూ విల్ గెయిన్ 13 మార్క్స్ ఫ్రమ్ టోటల్ చాప్టర్. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వద్దాం. 11th ప్రాబ్లం. షో దట్ ద లైన్స్, సో ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు, ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో మనం ఇప్పుడు ఈ 3 లైన్స్ వచ్చి రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి అని ఇప్పుడు మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఇది సేమ్ మనం ఎక్సర్సైజ్ 9Cలో రోమన్ నెంబర్ 3లో 5th ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. అక్కడ మనం ఓన్లీ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఒకటే ప్రూవ్ చేసాం, కానీ ఇక్కడ మనకి రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ 2 యాంగిల్స్ సేమ్ ఉంటే మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం, కానీ ఒక యాంగిల్ మాత్రం 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ మరియు రెండు యాంగిల్స్ సేమ్ అని ప్రూవ్ చేయగలిగితే మనం ఈ ట్రయాంగిల్ని, ఈ లైన్స్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయొచ్చు. సో సొల్యూషన్ సేమ్ ఆ ప్రాబ్లం ఎలా చేసామో ఇది కూడా అలాగే చేయాలి. సొల్యూషన్. Given equations. So x minus 7y minus 22 equals to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ద్వారా మనం ఈ ఈక్వేషన్స్ని స్లోప్ ఇంటర్సెక్ట్ ఫామ్లో చేంజ్ చేసుకుందాం. అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో చేంజ్ చేసుకుంటే మనకి 3 లైన్స్ స్లోప్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ లైన్ని ఎలా రాసుకోవచ్చు? y ఈక్వల్స్ టు x మైనస్ 22. సో 7 ఉంది, ఇది ఒక్కొక్క టర్మ్కి 7 డివైడ్ చేసాం. సో ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి? 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. ఇంప్లాయిస్ దీన్ని కూడా మనం y ఈక్వల్ టు ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసుకుందాం. బై 4 ఈ ఈక్వేషన్ని 2 అనుకుందాం. నెక్స్ట్ 7x ప్లస్ y మైనస్ 54 ఈక్వల్స్ టు 0. దీని నుంచి y ఈక్వల్స్ టు మైనస్ 7x ప్లస్ 54. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇప్పుడు ఈక్వేషన్స్ యొక్క స్లోప్స్ని వరుసగా m1 m2 అనుకుందాం. సో స్లోప్స్ m1 లైన్ యొక్క స్లోప్ వచ్చి 1/7, m2 యొక్క స్లోప్ వచ్చి -3/4, m3 యొక్క స్లోప్ -7.
సో ఇప్పుడు మనకి ఇక్కడ స్లోప్స్ తెలుసు. అప్పుడు మనం 2 లైన్స్ యొక్క ఈక్వేషన్ స్లోప్స్ తెలిస్తే మన ఫార్ములా ఏం యూస్ చేస్తాం మనం? tan theta ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో ఈ ఫార్ములా ద్వారా ఇప్పుడు మనం ఇక్కడ 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం, ట్రయాంగిల్ యొక్క 3 యాంగిల్స్ని. సో ఇఫ్ A is the angle between equation 1 and equation 2. సో మనకి యాంగిల్ ఏ అనేది ఈక్వేషన్ 1 మరియు 2 ద్వారా ఫామ్ అయింది అని అర్థం. tan A ఈక్వల్స్ టు మోడ్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కాబట్టి. సో ఈ 2 స్లోప్స్ యూస్ చేసుకుందాం. 1/7 మైనస్ ప్లస్ అవుతుంది 3/4 బై 1 ప్లస్ 1/7 ఇంటూ 3/4. సో మనం ఇక్కడ ఎల్సిఎం తీద్దాం. tan A ఈక్వల్స్ టు 4 7s are 28. సో 4 ప్లస్ 3 7s 21 బై ఇక్కడ కూడా 28 ఎల్సిఎం 28 ప్లస్ 3. సో ఇక్కడ ఇది -3 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ -3 అవుతుంది ఇది. -3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 28 గెట్ క్యాన్సల్. సో tan A ఈక్వల్స్ టు 21 ప్లస్ 5 25, 28 minus 3 25. సో 5 గెట్ క్యాన్సల్. tan A ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకి మోడ్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. సో మనకి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్స్ వచ్చి ఎలా వస్తాయి, మళ్ళీ ఇక్కడ 2 యాంగిల్స్ వస్తాయి. tan A ఈక్వల్స్ టు tan 1 ఎప్పుడు వస్తుంది మనకి? tan థీటాలో tan 45 degrees కదా. సో tan 45 degrees ఆర్ అదేవిధంగా tan A ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ ఒకటే తీసుకొని మనం ఇది సింప్లిఫై చేసేయచ్చు. మీ అండర్స్టాండింగ్ కోసం ఈ యాంగిల్ కూడా చెప్తున్నా. సో ఇది tan 3π/4 వాల్యూ -4. సో ఇప్పుడు tan ఈక్వల్ అయిపోయింది. సో 3π/4 ఇది కూడా A ఈక్వల్స్ టు π/4 అంటే ఒక యాంగిల్ 45 degrees అని అర్థమైంది. నెక్స్ట్ ఏ యాంగిల్ అనేది అదేవిధంగా ఇఫ్ B ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ the line 1 and 3 ద్వారా యాంగిల్స్ని ఇప్పుడు tan థీటాని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాంగిల్ 3 కాబట్టి m1 వచ్చి 1/7, m3 3 కాబట్టి 3 m3 -7. సో ఇదన్నమాట చూడండి, m1 1/7, m3 -7. సో నేను ఇక్కడ ఇలా రాసుకున్నా సైడ్లో. సో ఈ యాంగిల్ tan B అనుకున్నాం. సో tan B ఈక్వల్స్ టు మోడ్ m1 1/7 మైనస్ ప్లస్ 7. సో 1 ప్లస్ 1/7 -7. సో ఇక్కడ 7 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీద్దాం. 1 ప్లస్ 7తో ఎల్సిఎం తీస్తే 7 7 49 బై 1 ఇక్కడ మైనస్ ఉంది. సో -1 మిగిలింది. సో మనకి ఇక్కడ ఏమైందంటే 50/7 బై ఇక్కడ డినామినేటర్ 0 అయిపోయింది. సో మనం డినామినేటర్ 0 అంటే ఇది డిఫైన్ చేయలేం, అంటే అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ.
వాల్యూ అవుతుంది. 1/0 అంటే మనం ఎలా రాసుకుంటామంటే ఇన్ఫినిటీ అన్‌డిఫైన్ చేయలేం. ఏ నెంబరో డిఫైన్ చేయలేం కాబట్టి సో మనకు తెలుసు tan 90 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి ఇన్ఫినిటీ అన్‌డిఫైన్డ్. సో tan 90 డిగ్రీస్ π/2. సో b = π/2. సో మనకు ఒక యాంగిల్ 45 డిగ్రీస్ అని అర్థమైంది, మరొక యాంగిల్ 90 డిగ్రీస్ అని అర్థమైంది. సో ఇది మనం 90 డిగ్రీస్తో ఫామ్ అయ్యే ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పచ్చు. కాకపోతే మనం ఇంకో యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఈక్వల్ వస్తుందో రాదో ఫైండ్ అవుట్ చేయాలి కదా. 2 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, 1 యాంగిల్ మాత్రం 90 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి మరో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మరో యాంగిల్ వచ్చి మనం C అనుకుందాం. సో C యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 2 and 3. సో 1 and 3 చేసాం. ఇప్పుడు 2 and 3 లైన్స్ ద్వారా మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 and 3 అంటే m2 వచ్చి m2 - 3/4. m2 - 3/4, m3 = -7. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో tan C = mod -3/4 -(-7) by 1 + -3/4 × 7 అదనమాట. ఇప్పుడు tan C సింప్లిఫై చేద్దాం. -3 ప్లస్ ఎల్సిఎం తీస్తే 4 7s 28 బై ఇక్కడ ఎల్సిఎం తీస్తే 4 వస్తుంది. 4 -21 -7 కదా. సో మైనస్ ప్లస్ 21. సో ఇప్పుడు mod మనకి అయ్యింది. సో = 4 గెట్ క్యాన్సిల్. సో 25/25. సో సేమ్ మనకి ఇది ఎంత వచ్చింది, tan C వాల్యూ కూడా 45 డిగ్రీసే వచ్చింది, tan π/4. సో ఇక్కడ 1 వచ్చింది. +or-1 సేమ్ అదేవిధంగా, ఆర్ tan C = tan 3π/4. సో C = π/4 or tan C = 3π/4 ఇదనమాట. సో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ సేమ్, ఒక యాంగిల్ π/4. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తాం ఇప్పుడు, దీన్ని given lines are formed right angled isosceles triangle. Therefore one angle of a triangle is π/2. The other 2 angles are π/4, π/4. Therefore given lines form an isosceles right angle triangle. ఇదన్నమాట. మనం ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం, సారీ సొల్యూషన్.
సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. సో మనకు పాయింట్ తెలిస్తే స్లోప్ తెలిసిందంటే మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం స్లోప్ కనుక్కోవడానికి ఇక్కడ కండిషన్ ఇచ్చారు ఏమంటే మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద స్ట్రైట్ లైన్. సో మనకు కావాల్సిన లైన్ వచ్చి మరొక లైన్తో 45 degreesతో ఫామ్ అయి ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ స్లోప్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఈ పాయింట్ ద్వారా ఈ ఈక్వేషన్తో ఈ థీటాతో మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ద్వారా ఆ స్లోప్ ద్వారా ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ లెట్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. ఇప్పుడు మనకు కావాల్సింది స్లోపే కదా, స్లోప్ ఒకటి తెలిస్తే సరిపోతుంది. గివెన్ పాయింట్తో మనం రిక్వైర్డ్ లైన్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో రిక్వైర్డ్ లైన్ బి ఎం అనుకుందాం. సో ద గివెన్ లైన్, మరొక లైన్ ఇచ్చారు కదా, ఆ గివెన్ లైన్ ద్వారా మనకి మరో స్లోప్ తెలుస్తుంది. సో 3x - y + 4 = 0. ఇప్పుడు దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుందాం. అంటే y = mx + c. సో మనకి 2 స్లోప్స్ తెలిస్తే మనం మళ్ళీ స్లోప్స్ తెలుసు, తీటా తెలుసు. సో కాబట్టి tan theta = mod m1 - m2/1 + m1 m2. సో దీని ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ స్లోప్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో y = 3x + 4. ఇప్పుడు ఇక్కడ ఈ స్లోప్ వచ్చి 3 అయింది. స్లోప్ m1 అనుకుందాం. m1 = 3. మనకు కావాల్సిన స్లోప్ m. సో ఇది m1 అనుకుందాం. సో ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ ఎంత అని ఇచ్చారు మనకి 45 degrees. సో θ = 45 degrees. Therefore tan 45 degrees = mod m1 మనకు కావాల్సిన లైన్ని మనం ఎంత అనుకున్నాం m. సో m - 3 మరొకటి 3. సో 1 + 3m. 45 degrees అంటే 1. సో mod ఉంది, mod మనం తీసేస్తే ± వాల్యూస్ వస్తాయి. అంటే మళ్ళీ ఇక్కడ స్లోప్ వాల్యూ 2 వాల్యూస్ వస్తాయి. 1 + 3m 2 వాల్యూస్ ద్వారా m మనకి ఇక్కడ మళ్ళీ 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో 1 ప్లస్ ఉన్నప్పుడు ఒకసారి, మైనస్ ఉన్నప్పుడు ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 1 + 3m = 1. ఆర్ అదేవిధంగా m - 3 మైనస్తో తీసుకోవాలి కదా, 1 + 3m = 1. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. m - 3 = 1 + 3m. ఆర్ సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసేద్దాం. -(−) + 3 = ఇది ఇటు సైడ్ పంపిద్దాం. 1 + 3m. సో m అన్ని ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్ని ఒక సైడ్. సో 3m. సో ఇది ఇటు సైడ్ పంపిద్దాం mని. అప్పుడు ఇది +m -m అవుతుంది. సో 1ని ఇటు సైడ్ పంపిద్దాం, -1. సో 2m = -4. సో 2 1s 2 2s m = -2. ఆర్ అదేవిధంగా ఈ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3m -m అటు సైడ్ పోతే +m. సో 1ని ఇటు సైడ్ పంపిద్దాం, -1 అయింది. సో 4m = 3 - 2. సో 2 1s 2 2s m = 1/2. ఇది ఇటు సైడ్ వస్తే డినామినేటర్లో వస్తుంది. సో m వాల్యూ -2, m వాల్యూ 1/2.
ఇప్పుడు మనకి ఇక్కడ 2 లైన్స్ వస్తాయి అన్నమాట. ద లైన్ పాసింగ్ త్రూ point with slope -2 m equal to -2 is. సో మనకి ఈక్వేషన్ ఏమిటి? y - y1 equal to m into x minus x1. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y -2 equals to m వచ్చి -2, x minus of minus plus 3. So y -2 equals to -2x plus 3 -3 implies, సో xకి మైనస్ ఉంది, ఈ టర్మ్స్ని ఇటు సైడ్ పంపిద్దాం. 2x plus y, సో ఇది +3 అవుతుంది, ఇది -2, సో ప్లస్ బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది 1. 2 3s 6, సారీ 2 3s 6. సో బిగ్ ఇది -6 అవుతుంది, ఇటు సైడ్ పోతే 6లో నుంచి 2 పోతే 4. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ వాల్యూ కూడా ఉంది. సో ద లైన్ పాసింగ్ త్రూ పాయింట్ -3, 2 గివెన్ పాయింట్ ఇచ్చారు కదా. సో విత్ స్లోప్ 2 వచ్చాయి కాబట్టి మనకి 2 స్లోప్స్, మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈజ్, సో మనం సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 x plus 3. సో ఇక్కడ ఈ 2ని ఇటు సైడ్ పంపిద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది? 2y -2 2s 4 x plus 3 implies x minus 2y. సో ఇది మైనస్ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ప్లస్ అవుతుంది. +3 + 4 7 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్స్. స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓన్లీ పాయింట్ ఇచ్చారు. స్లోప్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మనం కావాల్సిన లైన్ యొక్క స్లోప్ m, మరొక లైన్ యొక్క స్లోప్ ఆ ఈక్వేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి టీటా కూడా ఇచ్చారు. ఈ ఫార్ములాలో సింప్లిఫై చేసి m వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో స్ట్రైట్ లైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన స్ట్రైట్ లైన్స్ మొత్తం బాగా కంప్లీట్గా రివైజ్ చేసుకోండి. టోటల్గా 13 out of 13 మార్క్స్ గెయిన్ చేయండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ మీ టు సాల్వ్ ఎనీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ఎనీ చాప్టర్, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.